ఈరోజు నేను మట్టి కుండలో వంకాయ అయితే చేసుకుంటున్నానండి. మట్టి కుండలో చేసుకున్న కూరగాయలు అదేవిధంగా ఉప్మా కూడా సూపర్ ఉంటుందండి. మెత్తగా వస్తుందన్నమాట, సాఫ్ట్గా. నేనైతే ఈరోజు వంకాయ చేసుకుంటున్నాను. ముందైతే జీలకర్ర, ఆవాలు, అదేవిధంగా ఉల్లిగడ్డలు, కరివేపాకు వేసుకున్నానండి. అవి వేగిన తర్వాత అయితే పసుపు వేసుకున్నాను, రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నానండి. తర్వాత అయితే అవి రెండు కొద్దిగా ఎర్రగా వేగిన తర్వాత అయితే ముందుగా తరిగి పెట్టుకున్న వంకాయలు అయితే వేసుకున్నాను. ఏ మాటకు ఆ మాట అండి, కుండలో చేసుకున్న రెసిపీ ఏదైనా చాలా బాగుంటుంది. కలర్ రైస్ కూడా అట్లే ఉంటుందండి. అంటే కొద్దిగా అటో ఇటో ఉన్నప్పుడు బంద్ చేసినా కూడా ఆ హీట్కే వంట అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. అందుకే అదే పనిగా తీసుకున్నానండి. నేను పెరుగు తోడు పెట్టుకోవడానికి ఒకటి తీసుకున్నా, ఉప్మా చేసుకోవడానికి ఒకటి, కర్రీ చేసుకోవడానికని ఇది కొద్దిగా పెద్దదైతే తీసుకున్నానండి. ఉప్మా వంకాయలోకి అయితే మసాలా కొద్దిగా నువ్వులు, అదేవిధంగా పల్లీలు, కొంచెం ఎండు కొబ్బరి, ఎల్లిపాయలు అయితే వేసుకున్నానండి. ఇవి మనం ఏ కూర చేసుకున్నా టమాటాలు ఈ విధంగా మిక్సీకి వేసి చేసుకున్నామంటే కూర గ్రేవీలాగా చిక్కగా బాగా వస్తుందండి. అదేవిధంగా టేస్ట్ కూడా బాగుంటుంది. నేనైతే వంకాయలోకి కానీ ఉర్లగడ్డలోకి కానీ టమాటా కట్ చేసి వేయకుండా ఈ విధంగా టమాటా మిక్సీకి వేసి అయితే వేసుకుంటానండి. అది వంకాయ పసుపులో మగ్గిన తర్వాత అయితే ఇప్పుడు కారం అయితే తగినంత కారం అయితే వేసుకున్నాను. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ కూడా వేసుకున్నానండి. ఇప్పుడైతే మసాలా చెప్తే కదండి, ధనియాలు, అదేవిధంగా ఎండు కొబ్బరి, పల్లీలు, నువ్వులు, ఎల్లిపాయలు పేస్ట్ అయితే వేసుకున్నాను. అది కూడా కొద్దిగా నీళ్ళు వేసి మెత్తని పేస్ట్ లాగా అయితే చేసుకున్నానండి. ఇప్పుడు ఫైనల్గా ఆ పేస్ట్ కూడా వేసేసుకున్నాను. వంకాయ మగ్గడానికైతే కొద్దిగా నీళ్ళు అయితే వేసుకున్నాను. నాకు ఉప్పు తక్కువైందండి, అందుకని మరి కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను. అంతేనండి, మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. ఇప్పుడు కింద బంద్ చేసినా కదండి, అయినా మగ్గుతూనే ఉంది చూడండి. చివరికైతే బాగా ఉడికి ఆయిల్ అయితే పైకి తేలిందండి. మనం నువ్వులు, పల్లీలు వేసింటాం కదా, దాంట్లో నేను ఆయిల్ అయితే చాలా తక్కువ వేసినండి. ఆ ఆయిలే చూడండి ఎట్లొచ్చిందో. నువ్వులు, పల్లీలు, ఎండు కొబ్బరి వేసింటాం కదా, కుండలు చేస్తే ప్లస్ పాయింట్ అదేనండి మనకి. ఆయిల్ అయితే ఇట్లా పైకి తేలుతుంది. నేను వంకాయలోకి అయితే చపాతీ చేసుకున్నానండి. చపాతీ పిండి ఎక్కువ పిసకలేదండి, మామూలుగా అయితే కలిపి చపాతీ అయితే చేసుకున్నాను. ఈ విధంగా ముక్కలుగా చేసుకొని వంకాయ వేసుకొని తిన్నానండి. బాయ్ అండి.